కల్కి 2898 ఏడీ సినిమాపై బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 2 రోజుల్లోనే 300 కోట్ల వరకు రాబట్టింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి గురించే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మహాభారతం గురించి చర్చించుకుంటున్నారు. ఇందులో మహాభారతంలోని కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామతో పాటు పలు పాత్రలను చూపించారు. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ నటిస్తే అర్జునుడిగా విజయ్ దేవరకొండను చూపించారు. కానీ కృష్ణుడు ఎవరనేది మాత్రం చూపించలేదు. కృష్ణుడి పాత్రలో చేసిన నటుడు శరీరాన్ని మాత్రమే చూపించారు. ఆయన ముఖాన్ని మాత్రం సరిగా చూపించలేదు. దీంతో ఆ పాత్ర ఎవరు చేశారనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే కల్కిలో కృష్ణుడిగా తమిళ నటుడు అయిన కృష్ణకుమార్ సుబ్రమణియం అని తెలిసింది. అయితే ఇక్కడవరకు ఓకే, కానీ సోషల్ మీడియా టాక్ ప్రకారం ఎన్టీఆర్, చరణ్ శ్రీకృష్ణుడి పాత్రను రిజెక్ట్ చేశారనే న్యూస్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం డైరెక్టర్ నాగస్విన్ కావాలనే కృష్ణుడి ఫేస్ రివీల్ చేయలేదట. ఆ పాత్రను ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్తో చేయించాలని భావించాడట. ఇందులో నిజమేంతో తెలియదు, కానీ ఈ విషయంలో ఎన్టీఆర్, చరణ్లను కూడా సంప్రదించినట్టుగా చెబుతున్నారు. కారణాలు ఏమైనా RRR హీరోలు ఇద్దరూ కూడా ఆ పాత్రను చేయలేకపోయారని అంటున్నారు. అయితే పార్ట్ 1 హిట్ అయితే సెకండ్ పార్టులో ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్తో కృష్ణుడు పాత్ర చేయించాలనే ఆలోచనతో ఉన్నాడట నాగ్. అందుకే పార్ట్ 1లో కృష్ణుడి ఫేస్ని రివీల్ చేయలేదనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు కల్కి హిట్ అయింది కాబట్టి చరణ్, ఎన్టీఆర్ పార్ట్ 2లో భాగస్వాములు అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం థియేటర్లు తగలబడిపోవటం గ్యారంటీ. అసలు ఆ హైపుతోనే ఫ్యాన్స్ పోతారు. మరి నాగి కల్కి 2ను ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి.